ఈరోజు చిన్నముదురు గ్రామంలో ఇక్కడ అంబేద్కర్ సంఘంకి వెళ్ళి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఏందయ్యా అంటే వీళ్ళంతా యూరియా కోసం రైతులు మరి పొద్దుగాల 7 గంటలకు వచ్చి ఇప్పటి వరకు కనీసం తిండి లేదు, వీళ్ళకు నీళ్లు లేవు, ఛాయ లేదు. ఇక్కడ మరి ఈ ఎరువు ఇక్కడ కొరత చాలా ఉంది. మరి నేను ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారికి నేను ఇక్కడ నుంచి ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ రైతులకు ఒక పాస్బుక్ వచ్చేసి 2 యూరియా బస్తాలు ఇస్తా ఉన్నారు. నేను ఒకటే ఈ తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా, యూరియా రైతుకు ఎంత అవసరం ఉంటే మరి ఇంత అనేది లేకుండా వారికి ఎంత అవసరం ఉంటే అంత సరఫరా చేయాలి. ఈ ప్రజాప్రభుత్వం వెంటనే మరి మేము ఈ సభాముఖంగా కలెక్టర్ గారికి ఒక విన్నపం తెలియజేస్తా ఉన్నాం. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, రైతులను ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకొని మరి యూరియా ఈ రైతులు పొద్దుగాల లేసి కాయ కష్టం చేసుకొని పట్టుకునే రైతుల పైన మీరు మరి వీళ్లకు న్యాయబద్ధంగా మరి యూరియా అనేది సరఫరా చేయాలని ఈ జిల్లా నుంచి నాగర్ కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు చెప్పి ఇమీడియట్లీ ఈ యూరియా కొరతను వెంటనే నివారించాలని ఈ అంబేద్కర్ సంఘంకి వెళ్ళి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇక్కడ పొద్దుగాల వచ్చి ఇగో ఇక్కడ అక్కడ చూపి ఇదంతా లైన్ లో నిలబడి పొద్దుగాల 6 గంటల నుంచి వీళ్ళు మరి సంచులు పెట్టుకొని ఆటోలు పెట్టుకొని ఇప్పటి వరకు కనీసం వాళ్ళకు ఛాయ లేదు, నీళ్ళు లేదు, మరి బీపీ షుగర్లు ఉన్నాయి. వీళ్ళకు రోగం వస్తే మరి వీళ్ళు చచ్చిపోతే ఎవరు బాధ్యులు? కాబట్టి దీనిపైన వెంటనే స్పందించి మరి వీళ్ళకు యూరియా వెంటనే విడుదలయ్యాలి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మరి ఈ లైన్ తొందరగా క్లీన్ చేయాలి. లేకపోతే మేము కలెక్టర్కు ఎంబడే ముట్టడిచ్చి కలెక్టర్ ఆఫీస్ ముట్టడిచ్చి ఈ రైతుల కోసం మేము ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నామని సభముఖంగా తెలియజేస్తూ ఇక్కడ రైతులకు తక్షణమే యూరియా విడుదల చేయాలని ఈ సభముఖంగా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్.